జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తిగా తొలగించే వరకు రైతుల పక్షాన పోరాడతామని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ప్రకారం పట్టణం పరిసర గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటు చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. 4 నెలల క్రితం మాస్టర్ ప్లాన్ కోసం గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు చేశారని ఇప్పుడు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్ ఒప్పించి మెప్పించి అమలు చేసిన చెప్పారు. దాంతో రాఘవల్ సార్ చెప్పిన మా మొత్తం తీస్తే పదవి ఎదురు ముట్టుకొని ఇచ్చి తప్పించిన అంటున్నారు. రాజకీశ్వరరావు వకీల్ సాబ్ ఏదైతుందో పాప పెద్ద మనిషి యాక్టర్ మాట్లాడడానికి కూడా కవులు మాట్లాడతాను. జీవన్ రెడ్డి ఏం చేసినాడు కానీ నేను ఏం చెప్పాను, నాతో శాసనం కానీ చేసి నేను అన్ని విషయాలు చెప్తాను కదా. ఇప్పుడు బాగా చేస్తే పక్క పొంట ఏదైతున్నదో ఆ పార్క్కి వెళ్ళి రోడ్ లేకుండానే అంటూ నేను అయినా బాబు సహకరించున్నా చెప్పంటూ నేను రోడ్డు తిప్పించాను. అరే నాన్న ఇది మీకు రోడ్ విడల్ చేస్తా, సీసీ రోడ్ ఎత్తిస్తా నేను 40 ఫీట్లు అని చెప్పి అడ్జస్ట్ చేసి రోడ్ విడల్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ 2 కార్ల డీటెయిల్స్. ఆ వేణే గారి ఇంటి దగ్గర రోడ్ అయితే ఆవిడ రోడ్డు లేదు. ఇక్కడ 4 ఏళ్ళ నేను అన్న ఎన్నికల ముందు వేయించిన రోడ్డు తప్ప అనడే మంచి ఉన్నది. టెండర్ అయింది, ఎగ్జిబిషన్ లేదంటున్నాను. అదే మన వేణే గారి ఇంటి దాకా సీసీ రోడ్ అయింది, గంతే ఉంది. తర్వాత లేదని చెప్పంటున్నాను. నీ యావ రోడ్ ఏదైతుందో అది 40 ఫీట్లు మంచాల కృష్ణ మామ ఊటు రాజన్ ఒప్పించి మెప్పించి అమలు చేసిన చెప్పారు. దాంతో రాఘవల్ సార్ చెప్పిన మా మొత్తం తీస్తే పదవి ఎదురు ముట్టుకొని ఇచ్చి తప్పించిన అంటున్నారు. రాజకీశ్వరరావు వకీల్ సాబ్ ఏదైతుందో పాప పెద్ద మనిషి యాక్టర్ మాట్లాడడానికి కూడా కవులు మాట్లాడతాను. జీవన్ రెడ్డి ఏం చేసినాడు కానీ నేను ఏం చెప్పాను, నాతో శాసనం కానీ చేసి నేను అన్ని విషయాలు చెప్తాను కదా. ఇప్పుడు బాగా చేస్తే పక్క పొంట ఏదైతున్నదో ఆ పార్క్కి వెళ్ళి రోడ్ లేకుండానే అంటూ నేను అయినా బాబు సహకరించున్నా చెప్పంటూ నేను రోడ్డు తిప్పించాను. అరే నాన్న ఇది మీకు రోడ్ విడల్ చేస్తా, సీసీ రోడ్ ఎత్తిస్తా నేను 40 ఫీట్లు అని చెప్పి అడ్జస్ట్ చేసి రోడ్ విడల్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ 2 కార్ల డీటెయిల్స్. ఆ వేణే గారి ఇంటి దగ్గర రోడ్ అయితే ఆవిడ రోడ్డు లేదు. ఇక్కడ 4 ఏళ్ళ నేను అన్న ఎన్నికల ముందు వేయించిన రోడ్డు తప్ప అనడే మంచి ఉన్నది. టెండర్ అయింది, ఎగ్జిబిషన్ లేదంటున్నాను. అదే మన వేణే గారి ఇంటి దాకా సీసీ రోడ్ అయింది, గంతే ఉంది. తర్వాత లేదని చెప్పంటున్నాను. నీ యావ రోడ్ ఏదైతుందో అది 40 ఫీట్లు మంచాల కృష్ణ మామ ఊటు రాజన్ ఒప్పించి మెప్పించి అమలు చేసిన చెప్పారు. దాంతో రాఘవల్ సార్ చెప్పిన మా మొత్తం తీస్తే పదవి ఎదురు ముట్టుకొని ఇచ్చి తప్పించిన అంటున్నారు. రాజకీశ్వరరావు వకీల్ సాబ్ ఏదైతుందో పాప పెద్ద మనిషి యాక్టర్ మాట్లాడడానికి కూడా కవులు మాట్లాడతాను. జీవన్ రెడ్డి ఏం చేసినాడు కానీ నేను ఏం చెప్పాను, నాతో శాసనం కానీ చేసి నేను అన్ని విషయాలు చెప్తాను కదా. ఇప్పుడు బాగా చేస్తే పక్క పొంట ఏదైతున్నదో ఆ పార్క్కి వెళ్ళి రోడ్ లేకుండానే అంటూ నేను అయినా